తీసుకొచ్చాం. అది చర్చలో ఉంది. నా మాటగా వారికి చెప్పండి, తప్పకుండా ఏ వాళ్ళ అనుకుంటున్నారో పూర్తి చేయడానికి మనం కలిసికట్టుగా పనిచేద్దామనేటువంటి మాట చెప్పండి అనేటువంటి విషయం చెప్పారు. చాలా సంతోషం. కొన్ని అంశాలు ఆలస్యం అవుతుండొచ్చు, కానీ పెద్దలు మాట్లాడినట్టుగా, సీనన్న మాట్లాడినట్టుగా ఒక ఐకమత్యంగా మనమందరం ఇవాళ కాకుండా రేపు తప్పకుండా సాధిస్తామనేటువంటి నమ్మకం నాకుంది. ఇప్పుడు గంగన్న అన్నాడు, మీకు 400 గజాలు, 500 గజాలు, 600 గజాలు మీ రిప్రజెంటేషన్ లో మీరు అడిగారు. ఈ విషయంలో కలెక్టర్ గారికి దఫాలుగా చర్చ జరిగింది. అది చర్చలో ఉంది. అటు నా మాటగా వారికి చెప్పండి, తప్పకుండా వెళ్తుంది. ఏ వాళ్ళు అడుగుతా అనుకుంటున్నారో పూర్తి చేయడానికి మనం నిర్ణయించాలనేటువంటి విషయం తప్పకుండా చాలా సంతోషం. ఆ విశ్వాసం పూర్తి చేసుకునే అంశాలు ఆలస్యం అవుతుండొచ్చు మీలో ఒక్కడిగా, కానీ ఈ సభలో మీ పెద్దలు మాట్లాడినట్టుగా మీకు తప్పకుండా మాట్లాడుతున్నాం. ఒక ఐకమత్యంగా మనమందరం ఇవాళ కాకుండా రేపు తప్పకుండా సాధిస్తామనేటువంటి నమ్మకం నాకుంది. ఇప్పుడు గంగన్న అన్నాడు, మీకు 400 గజాలు, 500 గజాలు, 600 గజాలు మీ రిప్రజెంటేషన్ లో మీరు అడిగారు. ఈ విషయంలో కలెక్టర్ గారితో 2-3 దఫాలుగా చర్చ జరిగింది. అటు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఎంతుంది, ఎవరెవరు అడుగుతా ఉన్నారు, ఎవరికి ఏ విధంగా ఎంత కేటాయించాలనేటువంటిది ఇది ముఖ్య అంశం. తప్పకుండా ఆ విశ్వాసం పూర్తి చేస్తామనేటువంటి మాట మీలో ఒక్కడిగా ఈ సభలో మీ పెన్షనర్ డే రోజు మీకు తప్పకుండా మాటిస్తున్నాం. రెండవది, మీకు సంబంధించింది పెన్షనర్స్ డే రోజు ఈ రోజు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 30 నుంచి 38, 39 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వాళ్ళు మీ శాఖల్లో మీ జీవితాల్లో అనేక ఒడిదొడుకులు వచ్చినా పూర్తి చేసుకుని ఈరోజు రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో మీకు కూడా హెల్త్ గ్యారంటీ కావాలనేటువంటి మాట అనేక సందర్భాల్లో అనేక సంఘాలు, అనేక మంది నాయకులు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయాన్ని, ఇది ప్రభుత్వంలో గౌరవ పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ అంశం పూర్తిగా అవగాహన ఉందనేటువంటి విషయాన్ని మాత్రం మీకు సెలవిస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గంగాధర్ గారు మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో, నేను ఒకరిని క్రిటిసైజ్ చేయడానికి మాట్లాడతలేదు, కానీ ప్రాధాన్యత గల అంశాలను 35-40 సంవత్సరాలు ఉద్యోగాలు చేసినటువంటి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల యొక్క పెన్షన్ డబ్బులు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కలిగిందంటే మీతో పాటు మేము కూడా అనేక సందర్భాల్లో బాధపడ్డాం. కానీ ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు దీన్ని తీర్చడానికి ప్రభుత్వం